सोमनसश्च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे चिरञ्च मे लयश्च मे एक्ष्मञ्च मे नामयश्च मे जीवादश्च मे दीर्घायुत्वञ्च मे निमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शेनञ्च मे सुदिनञ्च मे स्वाहा एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशतिश्च मे त्रयस्त्रिंशतिश्च मे द्विसहस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे द्वात्रिंशतिश्च मे षट्त्रिंशतिश्च मे चत्वारिंशतिश्च मे चतुश्चत्वारिंशतिश्च मे अष्टाचत्वारिंशतिश्च मे द्वादश कृतश्च विभश्च मूर्धः दिव्यश्चेश्चान्द्यश्चान्द्यश्च बहुवनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा हिडादेवहोर्मनर्यज्ञनेर्वहस्पतिरुक्तां दानशकं यद्विश्वे देवा तवादवृद्धे मा धर्मा मायुगं zeर्मधुवरिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदिभ्यो वाजमुद्यानं शोषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा वन्दुजो भायै पितरो नमः सर्वे देवताः అగ్నిముఖాలే దేవాः సర్వదేవతలందరూ కూడా మూడక మంది అగ్ని అవుతారట అందరు దేవతలకి. మరి అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి? శ్రద్ధ లేకపోతే శ్రద్ధయా లభతే జ్ఞానం. జ్ఞానం కలగాలని శ్రద్ధగా ఉండాలట. నువ్వు పూజ చేస్తుంది దిక్కులో చూస్తుంది నేను ఆలోచన చేస్తుంది నాకు పూజ ఫలితం రాఫే అంటావు ఏం లాభం? అదే కట్ట పట్టుకొని ఉంటే కొడతారు బాబు దగ్గర చూస్తున్నట్టు అట్లా మేము పట్టుకోలేంగా ఎంతసేపు పట్టుకుంటావు ఎందుకు అలా కాకుండా చెప్పండి. కార్యసిద్ధి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతే వరవరదాయ ఉదయ గణపతే స్వాహ. చెప్పండి ఉదయ గణపతయ ఇదం నమః. సూర్య హరిష్టేతు సంప్రాప్తే సూర్య హోమంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే నమ స్వాహ. మీరు స్వాహ అన్నారు తర్వాత తీసుకుంటున్నారు అలా పట్టుకొని కొద్దిగా హోల్ ఉంటుంది చిన్న హోల్ ఉంటుంది దాంట్లో పట్టుకొని ఉండాలి. హోల్లో కొంత పట్టుకొని ఉండి పక్కన ఇట్లా వేయాలి. మీరు నేను స్వాహ తీసుకుంటున్నారు అల్ల పెట్టి ఆలోచిస్తున్నారు తీయాలా వద్దా తీయాలా వద్దా అట్లా. అందుకు పంతులందరూ ఏం చేస్తారంటే యజ్ఞాలు చెప్పారు మీతోటి. కారణం ఏంటంటే ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో ఎవరు బాగా పంతులు వాళ్ళు యజ్ఞం చేస్తే మాకు మంచిగా లేదు అంటారు. అందుకే ఏ పూజైనా చేపిస్తారు యజ్ఞం చేపిస్తారు. కారణం అది అన్నమాట. అందుకు మరి ఎక్కడ దృష్టి పెడతారు పక్కన ఇట్లా వేసి తీయాలి మళ్ళీ తీసి పెట్టాలి. చెప్పండి చంద్ర హరిష్టేతు చంద్రాత్తే చంద్ర హోమంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే నమ స్వాహ. చంద్రగ్రహాయ ఇదం నమః. కుజ హరిష్టేతు సంప్రాప్తే కుజ హోమంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడ ఉపశాంతయే నమ స్వాహ. చెప్పండి కుజగ్రహాయ ఇదం నమః. బుధ హరిష్టేతు సంప్రాప్తే బుధ హోమంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే నమ స్వాహ. బుధగ్రహాయ ఇదం నమః. గురు హరిష్టేతు సంప్రాప్తే గురు హోమంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే నమ స్వాహ. చెప్పండి గురుగ్రహాయ ఇదం నమః. శుక్ర హరిష్టేతు సంప్రాప్తే శుక్ర హోమంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడ ఉపశాంతయే
నమ స్వాహ. చెప్పండి. శుక్రగ్రహాయ ఇదం నమః. శని హరిష్టేతు సంప్రాప్తే శని హోమంచ కారయేత్. శనిభ్రానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. నమ స్వాహ. శనీశ్వరగ్రహాయ ఇదం నమః. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు హోమంచ కారయేత్. రాహుభ్రానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతయే. నమ స్వాహ. రాహుగణాయ ఇదం నమః. కేతు హరిష్టేతు సంప్రాప్తే కేతు హోమంచ కారయేత్. కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే. నమ స్వాహ. కేతుగణాయ ఇదం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ స్వాహ. ఆదిత్యాది నవగ్రహ దేవత ఇదం నమః. ఏది నమః అన్నప్పుడు ఏది శ్రీ నర్మదా శనీశ్వర స్వరూపాః రుద్రదేవత ఇదం నమః. శ్రీరుద్రాయ ఇదం నమః. తత్పురుషాయ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. 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 చెప్పండి. శ్రీరుద్రాయ ఇదం నమః. పంచముఖ ఆంజనేయ స్వామిన ఇదం నమః. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. నమస్కారం చేసుకోండి. ఆంజనేయాయ పక్కన పెట్టండి. అది కింద కింద గోడ కానిచ్చండి. ఇట్లా అట్లా అనివ్వండి. అట్లా ఆడించండి. కింద ఆడించండి. నమస్కారం చేసుకోండి. నర్మదా శనీశ్వర పరివార దేవత ధర్మపత్ని సమేత ఆదిత్యాది నవగ్రహ స్వరూపాః పరివార దేవత సమేత పంచముఖ ఆంజనేయ స్వామిన యథాశక్తి మూలమంత్ర హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏతత్ఫలం యజ్ఞేశ్వర సుప్రీనాథు ఏతత్ఫలం యజ్ఞేశ్వర అర్పణమస్తు. మగవాళ్ళ అక్షంతలు తీసుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయండి. మగవాళ్ళ అక్షంతలు పట్టుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయండి. కింద వదిలిపెట్టండి. స్వామి వారి యొక్క అంటే నర్మదా నది నుండి వచ్చినటువంటి శివలింగాన్ని నర్మదా శనీశ్వర శివలింగంగా భావన చేశాం. ఆయనకి నామకరణం చేశాం. అలానే నర్మదా శనీశ్వర స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ధర్మపత్నితో సహా నవగ్రహాల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము మొదటి రోజు ప్రారంభించాం. ఈరోజు ఉదయం మనకు ఆ విగ్రహాలకి తూష్ణి స్నానమహంకరిష్య అన్నట్టుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా విగ్రహాలు కడిగి మార్తం చేసుకొని గణపతి పూజ పుణ్యాహవాచరము పంచగవ్యము అభిషేకాన్ని నిర్వహించుకున్నాం. తర్వాత నిత్యంగా ఉన్నటువంటి దీపారాధన అఖండ దీపారాధన వెలుగుతూ ఉన్నది. అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ఉన్నటువంటి స్వాములు అది అఖండంగా వెలుగుతున్నది. అలానే ఉదయం శుద్ధి పుణ్యాహవాచనం చేసుకొని శరీర శుద్ధి కోసం పంచజపం చేసుకొని స్వామికి చక్కగా అభిషేకం నిర్వహించుకున్నాం. అలానే సాయంత్రం పుట్ట బంగారం అంటారు. పుట్ట బంగారు తీసుకొని వచ్చి చక్కగా త్రిశూల పూజ నవగ్రహ ఆరాధన అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.
అనంతరము మన కవాడిగూడలో వేయించేసినటువంటి అనేకమైనటువంటి సమస్త దేవత మూర్తులకి పురాతనమైనటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేసి వారి వారి యొక్క ఆజ్ఞ తీసుకొని గ్రామ దేవతలు గ్రామాన్ని పరిపాలించే ఆంజనేయ స్వామి వారిని ఆ సమస్త దేవతలు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని వారి వారి ప్రార్థన చేసి ఆజ్ఞ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అంకురారోపణ చేసుకున్నాం. అంకురారోపణ అనంతరము చక్కగా హోమ కార్యక్రమం హోమము ఆ యొక్క తత్తదేవత యొక్క మూలమంత్ర హోమం చేసుకున్నాము. హోమం అనంతరము ఈరోజు రాత్రి విగ్రహాలన్నీ కూడా జలంలో పడుకోబెడతాం. జలంలో ఉన్న తర్వాత రాత్రంతా కూడా జలంలోనే ఉంటాయి విగ్రహాలన్నీ కూడా. ఎందుకోసం ఉంటాయి ఈ జలంలో ఎందుకు పెట్టాలంటే సర్వ కళలు రావడానికి సర్వాకర్షణ అభికర్షణ శాంతి అర్థం సొత్తతోటి ఉరిచేత కుట్టడం చేత ఆ వేడి బాగా అవుతుంది. ఆ వేడి పోవడానికి రాత్రంతా కూడా ఆ విగ్రహాలన్నీ నీళ్ళల్లో పెడతాం. రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున మన గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి అలానే దేవుడికి నవగ్రహాలకి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నర్మదా శనీశ్వర స్వామి స్వరూపమైన శివలింగానికి పాలతోటి అభిషేకం చేయాలి రేపందరూ కూడా. కనుక ఈ పూట కార్యక్రమము సంపూర్ణం చేసుకున్నాం. అనంతరము సమస్తమైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహానికి పాత్రలై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభం జయం. ఓం నమః శివాయ. హర నమ పార్వతీపతయే. పంచముఖ ఆంజనేయ భగవానికి ధర్మపత్ని సమేత నవగ్రహ మూర్తులకి నమస్కారం సమర్పయామి. ఓం నమః శివాయ. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ మడివాల్ మంచిదేవుని దేవాలయం లోటామన్ కవాడిగూడలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉన్నాయి. నర్మదా శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఆదివారం 10 గంటల 8 నిమిషాలకు, వారితో పాటు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారు మరియు సతీ సమేత నవగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది. ఈ భక్తులు బస్తీవాసులు ప్రతి ఒక్కరు ఎవరికి తెలిసిన వారందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమం కోరుతున్నాను. ఎంతో శ్రేష్టమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది, ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని అందరూ తమ యొక్క అదృష్టంగా భావించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్ప.